ఒకవేళ నెహ్రూ కాకుండా బోస్ పిఎం అయి ఉంటే ఎలా ఉండేది? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది గాంధీజీ ఉద్యమాల వల్ల కాదు, బోస్ సైన్యం పెట్టిన భయం వల్లనే అని ఆనాడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ దేశం 1897 లో రిచెస్ట్ బెంగాలీ ఫ్యామిలీలో పుట్టిన బోస్ చిన్నతనం నుంచే దేశభక్తితో పెరిగారు. ఇంగ్లాండ్ లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పూర్తి చేసినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంలో బానిసగా పనిచేయడం ఇష్టం లేక తన పదవికి 1921 లో రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. అలా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఎదిగి 1938 లో కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇదే గాంధీజీకి నచ్చేది కాదంట. ఆ టైంలోనే ఫ్రీడమ్ విషయంలో గాంధీజీకి బోస్ కి మధ్య విభేదాలు రావడంతో 1939 లో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చి సొంతంగా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసేవారు. అదే టైంలో జర్మనీకి బ్రిటన్ కి మధ్య వరల్డ్ వార్ 2 జరుగుతోంది. దీంతో బోస్ జర్మనీ సహాయం కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసింది. అయినా సరే బోస్ చాలా తెలివిగా తప్పించుకొని జర్మనీకి వెళ్లి హిట్లర్ ని కలిశారు. కానీ ఇండియా జర్మనీకి చాలా దూరంలో ఉండటంతో హిట్లర్ సహాయం చేయలేకపోయారు. ఆ తర్వాత జపాన్ సహాయంతో సింగపూర్ లో ఆజాదీ హిందూ ఫౌజ్ ని స్థాపించి అండమాన్ నికోబార్ లో తొలి భారతీయ జెండాని ఎగురవేశారు. అలాగే ఆజాద్ హిందూ పేరుతో సొంత ప్రభుత్వం, సొంత కరెన్సీ, రేడియోను కూడా ప్రారంభించారు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం తెప్పిస్తాను అని సైన్యంలో స్ఫూర్తిని నింపి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. కానీ 1945 లో సోవియట్ యూనియన్ సహాయం కోసం జపాన్ విమానంలో వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మరణించారని చెబుతారు. కానీ ఆయన చనిపోలేదు. కొన్నాళ్ళు జర్మనీలో, కొన్నాళ్ళు జపాన్ లో, ఇంకొన్నాళ్ళు గున్నమి బాబా లాగా ఇండియాలో జీవించారని చాలా థీరీస్ చెబుతున్నాయి. కానీ దేనికి ఆధారాలు లేవు. మొన్ననే బోస్ కూతురైన అనితా బోస్ ఆయన అస్థికులను జపాన్ నుంచి తీసుకురావాలి అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాలి. సో మీలో ఎంతమందికి ఇండియన్ కరెన్సీ మీద బోస్ ఫోటోని ప్రింట్ చేయాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.